చెప్తున్నాడు రా. నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా. ఈ రోజులో ఒక సంఘటన జరిగింది. మాకు ఎప్పుడు తెలియలేదు మా మీరు లేరు మా దాంట్లో, మేమే దీంట్లో ఉండింది. ఎప్పుడు కనపడలేదు మాకు. మేము ఉండింది అయితే ఒక సంఘటన జరిగింది ఈ రోజులో. పేదోళ్ళు ఇరుకుల కులస్తుల ఐక్యత. జై కుర్రు, జై కుర్రు. సాధిద్దాం అంబేద్కర్ గారి ఆశయాల్ని. సాధిద్దాం అంబేద్కర్ గారి ఆశయాల్ని. వర్ధిల్లాలి గిరిజన ఐక్యత. వర్ధిల్లాలి ఇతర కులస్తుల ఐక్యత. వర్ధిల్లాలి కుర్రు. ఆంధ్రప్రదేశ్ ఎరుకుల సేవా సంఘం మా నెల్లూరు జిల్లా కమిటీ తరఫున కొత్తగా ఎన్నికైనటువంటి కట్టా రామారావు జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ ఎరుకుల సేవా సమితి కార్యక్రమాలు నచ్చి, సిద్ధాంతాలు నచ్చి, పార్టీ పరంగా ఏ రాజకీయ పదవులేం కాదు, మా సిద్ధాంతాలు మా పార్టీ సిద్ధాంతాలు నచ్చి దీంట్లోకి ఎంతోమంది యువకులు, ఉత్సాహవంతులు అందరూ ఈ సేవా కార్యక్రమాలు గుర్తించి ఈ పార్టీలోకి చాలా మంది యువకులు వస్తున్నారు. దానివల్ల ఏంటంటే జిల్లాలో పార్టీ బలోపేతానికి అన్ని విధాల అన్ని రంగాల్లో ముందుండి మా జిల్లా అధ్యక్షుడైనటువంటి నల్గొండ శివకృష్ణ, చిరంజీవి, కట్టా రామారావు, జిల్లా చైర్మన్ ఆంజనేయులు దేవరకొండ, మా అందరి సహకారాలతో కట్టా రమణయ్య ఉపాధ్యక్షులు రవికుమార్ అందరి సహకారంతో జిల్లా కమిటీ ఈ యొక్క పార్టీ సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్తామని ఈ నెల్లూరు జిల్లాలో ఫిబ్రవరి 22వ తారీఖు నుంచి పల్లిబాట ఎరుకుల సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో ఇంటింటికి వెళ్ళి ఈ సమస్యల్ని పరిష్కరించడం కోసం ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో అన్ని సమస్యలు పరిష్కరించలేము. మాకు వీలైనన్ని సమస్యలు, మాకు వీలైన సమస్యలు పరిష్కరిస్తామని ఈ టీవీ ఛానల్ ద్వారా మా ఎరుకుల ప్రజలకి, జిల్లాలో ఉన్నటువంటి ఎరుకుల సోదరుల అందరికీ తెలియజేయటం అనేది. అందరికీ నమస్కారం. నా పేరు నల్గొండ శివ, ఏపీ ఎరుకుల సేవా సంఘం జిల్లా అధ్యక్షుడిని. రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీ ఆదేశ సూచన మేరకు నల్గొండ శివ గారి ఆధ్వర్యంలో జిల్లా కమిటీ అందరినీ వేసుకొని ఎరుకుల సమస్యలపై పోరుబాటు అనే నినాదంతో వచ్చే నెల ఫిబ్రవరి మొదటి వారంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నివసించున్నటువంటి ఎరుకుల కులస్తులందరినీ కలుసుకొని వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకొని వాళ్ళ సమస్యలను అధికారులు దృష్టికి తీసుకొని వెళ్ళి మరియు ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకుని వెళ్ళి వాళ్ళ సమస్యలని పరిష్కరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ చక్కటి వినూత్నమైన కార్యక్రమాన్ని ఎరుకుల కులస్తులు అందరూ వినియోగించుకోవాలని, ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు అవ్వాలని మరింతగా ఎరుకుల కులస్తులను విజ్ఞప్తి చేస్తున్నాను. మా ఏపీ వైఎస్ఎస్ యొక్క సిద్ధాంతాలు, మేము చేసినటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా మా పనితీరు నచ్చి కొడలూరు మండలం మిక్కిలిపేట పంచాయతీలోని రైల్వే డిపార్ట్మెంటు అయిన టీసీ గారు, రిటైర్డ్ రైల్వే డిపార్ట్మెంటు టీసీ గౌరవనీయులు కట్టా రామారావు గారు మా సిద్ధాంతాలను, మా విధి విధానాలను నచ్చి మా సంఘంలో జాయిన్ అవ్వడం జరిగింది. కట్టా రామారావు గారికి ఏపీ వైఎస్ఎస్ నెల్లూరు జిల్లా స్వాగతం పలుకుతుంది. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో నివసించేటువంటి ఎరుకుల కులస్తులు అందరూ ఏ సమస్య ఉన్నా కానీ
నెల్లూరు టౌన్లోని వనంతోపు సెంటర్ దగ్గర ఉండే పెద్దపల్లి సెంటర్లో ఇరుకుల భవన్ అనే ఆఫీస్ మనకి ఉంది. కావున ఇరుకుల కులస్తులు ఏమైనా సమస్యలు ఉంటే దయచేసి జిల్లా ఆఫీస్ దగ్గరకు వచ్చి జిల్లా కమిటీ వారికి తెలియజేయాలని ఈ సందర్భంగా ఇరుకుల కులస్తులకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.